శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. అలాగే జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజటి విద్యా, ఉద్యోగ సమాచారంలో భాగంగా చూస్తుంటే ఉద్యోగ సమాచారం మనకు నాబార్డ్‌లో యంగ్ ప్రొఫెషనల్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ నాబార్డ్‌లో మరి ముంబై ఒప్పంద ప్రాతిపదికన మనకు యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు యంగ్ ప్రొఫెషనల్ 44 పోస్టులున్నాయి. అర్హత సంబంధిత విభాగంలో గాని, డిగ్రీ గాని, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు మాత్రము నవంబర్ 1, 1995, నవంబర్ 1, 2004 మధ్యన జన్మించిన వారు అర్హులు. మరి నెలకు వేతనం మాత్రం 70,000. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 12. దరఖాస్తు ఫీజు రూ. 150. ఎంపిక విద్యార్హతలో సాధించినటువంటి మెరిట్ ఇంటర్వ్యూలతో ఎంపిక ప్రక్రియ ఉంటుంది కాబట్టి వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను వెబ్‌సైట్ అడ్రస్ ద్వారా పొందవచ్చు. అదేవిధంగా మనకు అప్రెంటిస్‌షిప్ అనేది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో మనకు 501 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. విభాగాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెకానికల్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంట్ ఇక్కడ విభాగాలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా సంబంధిత అర్హత మాత్రం సంబంధిత విభాగంలో కూడా పదో తరగతి ఐటీఐ డిగ్రీ ఉండాలి. మరి ఇక్కడ వెబ్‌సైట్ యొక్క మరి అదేవిధంగా మనకు అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది. వయసు మాత్రము డిసెంబర్ 31 నాటికి 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 12. ఎంపిక మాత్రం రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో ఉంటుంది కాబట్టి వెబ్‌సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు ఆర్టీసీలో సూపర్వైజర్లు, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ మరి సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ మరి టీఎస్‌టీ మనకి 84 పోస్టులున్నాయి. మెకానికల్‌లో సూపర్వైజర్ ట్రైనింగ్ 114 ఉన్నాయి. అర్హత మాత్రం పోస్టులను అనుసరించి కూడా సంబంధిత విభాగంలో డిప్లొమా డిగ్రీ ఉండాలి. వయసు మాత్రము జూలై 1, 2025 నాటికి 18-25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకు 5 ఏళ్ళు, ఈఎస్ఎంఈఎస్‌కు మరి 3 ఏళ్ల గరిష్ట వయసులో సడలింపు కూడా ఉంటుంది. వివిధ మరి విభాగాలలో వివిధ కేటగిరీలో సడలింపు కూడా ఉంటుంది. అదేవిధంగా వేతన శ్రేణి మాత్రం రూ. 27,080 నుంచి రూ. 81,400. దరఖాస్తు ఫీజు మాత్రం 800. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 400. ఆన్‌లైన్ దరఖాస్తులు మనకు డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు స్వీకరిస్తారు. ఇది ఎంపిక ప్రక్రియ మాత్రం రాత పరీక్షతో ఉంటుంది. ఇక్కడ వెబ్‌సైట్ అడ్రస్ ద్వారా పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా మనకు ఈ ఉద్యోగ సమాచారంలో భాగంగా ఇస్రో ఐపీఆర్‌సీలో 100 అప్రెంటిస్ పోస్టులున్నాయి. మొత్తం ఖాళీలు వివరాలు కూడా ఈ తమిళనాడు రాష్ట్రంలోని మహేంద్రగిరిలో ఉన్నటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకు చెందినటువంటి ప్రొపల్షన్ కాంప్లెక్స్ అంతరిక్ష రంగంలో ప్రయోగ అనుభవం పొందేందుకు 2026 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఖాళీల వివరాలు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 41 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నాన్ ఇంజనీరింగ్, ఇది ఇంజనీరింగ్ సంబంధించింది. ఇది నాన్ ఇంజనీరింగ్ సంబంధించిన 15 పోస్టులు. టెక్నీషియన్ అప్రెంటిస్ 14 ఉన్నాయి. అర్హతలు మాత్రం గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్‌కి సంబంధించిన విభాగంలో బీఈ కానీ, బీటెక్ కానీ, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నాన్ ఇంజనీరింగ్ బీఈకు సంబంధించి బీఏ, బీఎస్సీ, బీకామ్, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. మరి అభ్యర్థులు 2021 నుంచి 2025 మధ్య డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ పూర్తి వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. ఎంపిక విధానం మాత్రం ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందువరకు మనము వివరించినటువంటి పోస్టులకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు విధానము, ఇంటర్వ్యూ తేదీలు కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్‌కు అప్రెంటిస్ మరి
టెక్నీషియన్ అప్రెంటిస్‌కు మనకు ఇక్కడ తేదీ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ తేదీలు మనకు ఈ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్‌కి మాత్రం జనవరి 10 ఇంటర్వ్యూ తేదీలు. మనకు గ్రాడ్యుయేట్ నాన్ ఇంజినీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళకు 11 తారీఖు ఉంది జనవరి వచ్చే సంవత్సరం. మరి పూర్తి వివరాల కోసము మీరు వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. బీఎస్ఎఫ్‌లో మనకు 549 స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ ఇదివరకే మనం వీడియో మన ఛానల్‌లో పొందుపరిచినాం. ఇది మరి ఒకసారి సమాచారం. బోర్డ్ సెక్రటరీ ఆహ్, ఫోర్స్ 2025 సంవత్సరానికి సంబంధించి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ కింద స్పోర్ట్స్ కోటా కింద కూడా జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి అర్హులైన పురుషులు, మహిళా క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతుండ్రు. ఇది క్రీడా కోటా కింద కాబట్టి స్పోర్ట్స్ కోటా కింద కాబట్టి ఇది 549 పోస్టులున్నాయి. పురుషులకు 277 పోస్టులు, మహిళలకు 272 పోస్టులున్నాయి. క్రీడలు మనకు అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్ వివిధ విభాగాలలో వివిధ క్రీడా విభాగంలో వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరాటే, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, షూటింగ్ ఇవన్నీ విభాగాలలో తదితర వివరాలు మరి అభ్యర్థులు ఇక్కడ అర్హత 10వ తరగతి లేదా తత్సమాన విద్యా అర్హత స్పోర్ట్స్‌లో ప్రతిభావంతులైన క్రీడాకారులై ఉండాలి. గత 2 సంవత్సరాల్లో జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారు లేదా పాల్గొన్నవారు అర్హులు. మరి ఈ వయసు మాత్రం 18-23 ఏళ్ల మధ్యలో ఉండాలి. వేతనం మాత్రం 21,700 నుంచి 69,100 వరకు వేతన శ్రేణి ఉంది. ఎంపిక విధానం కూడా మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. మెరిట్ లిస్ట్ స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా కూడా ఉంటుంది. సర్టిఫికేట్ పరిశీలన ఉంటుంది కాబట్టి మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా కూడా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా ఉంటుంది. ఆన్లైన్ ప్రారంభ తేదీ ఆల్రెడీ మనకు ప్రారంభమైంది కాబట్టి డిసెంబర్ 20 నుంచి స్టార్ట్ అయింది. మనకు ఆన్లైన్ చివరి తేదీ మాత్రం వచ్చే నెల మన కొత్త సంవత్సరము 15 జనవరి 15 తారీఖు చివరి తేదీ. ఇక్కడ వెబ్‌సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. ఎయిమ్స్ భోపాల్‌లో కూడా 128 సీనియర్ రెసిడెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మనకు భోపాల్ ఒప్పంద ప్రాతిపదికన కూడా వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు కూడా అకాడమీకి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 128 ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ విభాగాలు ఇచ్చారు చూసుకోండి. అదేవిధంగా మనకు వెబ్‌సైట్ ఇది అర్హత మాత్రము సడలింపు ఉంటుంది. సంబంధిత విభాగంలో కూడా సడలింపు ఉంటుంది. వయసు మాత్రం 45 ఏళ్ళు మించకూడదని ఇచ్చారు. మరి వేతనము మాత్రం నెలకు 47,700. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తు చివరి ప్రారంభ తేదీ డిసెంబర్ 20న స్టార్ట్ అయింది. మరి చివరి తేదీ మాత్రం జనవరి 15 తారీఖు. వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు లేటెస్ట్ అప్డేట్స్‌లో భాగంగా సీనియర్ రెసిడెంట్ పోస్ట్ జాబ్స్ ద ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESICలో రాంచీ ఈజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ఫ్యాకల్టీ అండ్ నాన్ ఫ్యాకల్టీ పొజిషన్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆన్ ఏ కాంట్రాక్ట్ బేసిస్‌లో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా 99 పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేట్ ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ ద్వారా పెట్టుకోవాలి. మనకు జనవరి 3 తారీఖు లాస్ట్ డేట్. ఫ్యాకల్టీ జాబ్స్ కూడా ఉన్నాయి. మరి ద ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పంజాబ్ ఈస్ కండక్టింగ్ ద ఇంటర్వ్యూస్ ఫర్ ద ఫిల్లింగ్ అండ్ ఫ్యాకల్టీ అండ్ నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్ కింద కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు చూస్తుంటే మనకు 97 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు మాత్రం 500. లాస్ట్ డేట్ అప్లికేషన్ 31 మనకు ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్ మరి మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో మనకు హ్యాస్ రిలీజ్ ద నోటిఫికేషన్ ఫర్ 1 year apprenticeship training under the Apprenticeship Amendment Act. Online applications are invited for eligible engineering graduate, engineering diploma holders and general stream graduate for the apprentice and బ్యాచ్ 2025-26 బ్యాచ్కి సంబంధించి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 200 ఉన్నాయి. లాస్ట్ డేట్ మాత్రము జనవరి 5 తారీఖు ఉంది చూసుకోండి.
అదేవిధంగా డిడ్ యూ అప్లై అని ఇచ్చింది. మనకి ఈరోజు చివరి తేదీ గూడా ఉంది. కొన్ని నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి కాబట్టి, రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్‌ల యొక్క చివరి తేదీ మాత్రం ఈరోజు ఉంది కాబట్టి, ఇక్కడ డిడ్ యూ అప్లై ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, వెల్డర్ జాబ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో కూడా జాబ్స్ ఉన్నాయి. ఎస్ఆర్ఎఫ్ వేకెన్సీలో కూడా ఉన్నాయి. ఇక్కడ తర్వాత కింద వెబ్‌సైట్ యొక్క అడ్రెస్ లింక్ ఇస్తాం చూసుకోండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్‌లో భాగంగా చూస్తుంటే మనకు వీర బాల దివస్ సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 26 డిసెంబర్ 2025న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 మనకు 18 రాష్ట్రాలకు చెందినటువంటి 20 మంది పిల్లలు అందుకున్నారు. ఈ కార్యక్రమం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది కాబట్టి, తెలంగాణ మెడికల్ మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాకు చెందినటువంటి 16 ఏళ్ల పర్వతారోహకుడైనటువంటి విశ్వనాథ్ కార్తికేయకు పడకంటి, ఏపీ కర్నూలు జిల్లాకు చెందినటువంటి 17 ఏళ్ల శివాని ఓసూరు ఉప్పాల మరి షాట్ పుట్, జావెలిన్ త్రోలో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు తీసుకున్నారు. ఈ అవార్డులను ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక, క్రీడా విభాగాలలో అద్భుత ప్రతిభ కనబర్చిన వారికి అందజేస్తారు కాబట్టి, ఇవి మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు. ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైనటువంటి ఎక్స్‌ప్రెస్ వే సొరంగం చైనా డిసెంబర్ 26, 2025న ప్రారంభించి ఈ సొరంగం పొడవు 22 కిలోమీటర్లు. మనకు 22.13 కిలోమీటర్లు. దీనికి టియాన్షన్ షెంగ్లీ అని పేరు పెట్టారు కాబట్టి, వాయువ్య చైనాలో షింజియాంగ్ యుగర్ అటానమస్ రీజియన్‌లో సెంట్రల్ టియాన్షన్ పర్వతాల మీదుగా వెళ్ళే ఈ సొరంగం గంటల పాటు పట్టే ప్రయాణాన్ని 20 నిమిషాలకు తగ్గిస్తుంది కాబట్టి ఇది. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్ 25న 2025 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాలీ భాషలో రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు. మన దేశంలో మనుగడలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీన భాషలో ఒకటైన సంతాలీ భాషను మన 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్‌లో చేర్చారు కాబట్టి, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో గిరిజనులు ఈ భాషను మాట్లాడతారు కాబట్టి, ఇదొక జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం. అదేవిధంగా మొబైల్ విస్తృత వాడకంతో మరి అశదృష్టి అనేది ముప్పు అని కూడా ఉంది. ఈ రోజులలో కూడా మొబైల్, ట్యాబ్లు, ల్యాప్‌టాప్‌లు విపరీతంగా వాడడం వల్ల పిల్లలు కళ్ళలోని తేమను కోల్పోవడంతో పాటు అశదృష్టి లోపానికి గురవుతున్నారు. వైద్యులు హెచ్చరించారు. మరి దాదాపు 10,000 మంది పిల్లల కళ్ళను కూడా పరీక్షించిన ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్‌కు చెందినటువంటి నేత్ర వైద్యులు ప్రతి ముగ్గురు విద్యార్థులు ఒకరు కళ్ళజోడు అవసరం వస్తుందని, చిన్నారులపై కళ్ళల్లో గ్యాడ్జెట్లు ప్రభావాన్ని కాన్పూర్‌కు చెందినటువంటి నేత్ర వైద్యులు ఇటీవల పరిశోధన చేశారు కాబట్టి, ఇందులో భాగంగా నగరంలోని 29 పాఠశాలల విద్యార్థులు కళ్ళ పరీక్షలు నిర్వహించగా అనేక మంది చిన్నారులు ఈ యొక్క బ్లాక్ బోర్డ్‌ను సరిగ్గా చూడలేకపోతున్నట్లు గుర్తించి కళ్ళమంట, కళ్ళు పొడిగా మారుతున్నట్టు కూడా ఇక్కడ విషయాలు బయటపడ్డాయి. ఇది ఒకటి. అదేవిధంగా ఎన్‌సీఈఆర్‌టీలో మనకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్‌లో ట్రైనింగ్‌లో ఇక్కడ మనకు న్యూఢిల్లీ గ్రూప్ ఏ, బి, సి విభాగాల్లో 173 నాన్ అకాడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. గ్రూప్ ఏ కేటగిరీలో కింద ఉన్నటువంటి పోస్టులు 9, గ్రూప్ బి 26 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ సికి సంబంధించిన ఇది నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎన్‌సీఈఆర్‌టీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌లో మనకు నాన్ అకాడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి, పోస్టును అనుసరించి కూడా 10వ తరగతి ఇంటర్మీడియట్ సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఎంపిక పోస్టులకు ప్రకారము వ్రాత పరీక్ష ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. అదే దరఖాస్తు ఫీజు గ్రూప్ ఏ పోస్టులకు 1,500, గ్రూప్ బి పోస్టులకు 1,200, గ్రూప్ సి పోస్టులకు ₹1,000. ఆ దరఖాస్తు చివరి తేదీ మాత్రం జనవరి 16 తారీఖు చివరి తేదీ. ఇక్కడ వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు బీఎస్ఎఫ్‌లో ఆల్రెడీ మనకు ఇదివరకు చెప్పుకుంటే 549 కానిస్టేబుల్ పోస్టులు స్పోర్ట్స్ కోట కింద ఉన్నటువంటి పోస్టులు ఆల్రెడీ
సిఎస్ఆర్ టెక్నీషియన్లు ఇది కూడా సీఎంఈఆర్ ఈఆర్ఐలో టెక్నీషియన్ ఇది కూడా మనకు విద్యార్థులు 10 తరగతి ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ మెకానిక్ వివిధ విభాగాల్లో ఉండాలి. ఐటీఐకి సంబంధించింది. మొత్తం టోటల్ వేరే దరఖాస్తు ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. వేతన శ్రేణి కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో చివరి తేదీ మాత్రం జనవరి 21 వరకు ఉంది, చూసుకోండి. అదేవిధంగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయి. కుందూజ్ టెక్నాలజీ ఫిజిక్స్ అకాడమిక్ సపోర్ట్ కింద ఉన్నటువంటి ఇది నైపుణ్యాలు ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం, ఫిజిక్స్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పోర్ట్ కూడా అవసరము. టీచింగ్ స్టైఫండ్ 3000 నుంచి 5000 వరకు. దరఖాస్తు గడువు జనవరి 22 వరకు. యూఐఎక్స్ ప్రొడక్ట్ డిజైన్లో కూడా ఇవన్నీ పోస్టులు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, చూసుకోండి. అదేవిధంగా వీడియో ఎడిటర్ పోస్టులు కానీ హ్యూమన్ రీసెర్చ్ పోస్టులు కానీ ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. నైపుణ్యాలు ఏముండాలి, స్టైఫండ్ ఎంత ఇస్తుండ్రు, దరఖాస్తు గడువు అన్నిటికీ ఉన్నాయి, చూసుకోండి. అదేవిధంగా మనకు వీడియో ఎడిటింగ్లో కానీ రీల్ ఎడిటింగ్ కానీ ఇక్కడ వాళ్ళ యొక్క వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అదేవిధంగా మనకు ఫ్యాషన్ కోర్సులో నిఫ్టీల ఆహ్వానం మరి దరఖాస్తు చివరి తేదీ జనవరి 26. 5000 ఫైన్తో మరి జనవరి 10. పరీక్ష ఫీజు కూడా వివిధ విభాగాల్లో ఇవ్వడం జరిగింది. పరీక్ష తేదీ మాత్రం ఫిబ్రవరి 8. మరి ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. డిజిటల్ విద్యకు ఏ అంగులు గ్లోబల్ పాఠాలకు లోకల్ మేళవించడంతో కేంద్ర విద్యాశాఖ ప్రత్యేక దృష్టి మరి ఆన్లైన్ లెర్నింగ్ హైబ్రిడ్ క్లాసులకు సరికొత్త ప్రతిపాదన. త్వరలో అన్ని రాష్ట్రాలతో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. 2030 నాటికి దేశంలో ఏఐ ఆధారిత డిజిటల్ విద్య 2.50 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా వేశారు. ఇది ఆల్రెడీ ఇదివరకు క్షుప్తంగా ఇస్రో ఐపీఆర్సీలో 100 అప్రెంటిస్ పోస్టులు వరకు చెప్పాను. 100 పోస్టులు ఉన్నాయి. వివిధ విభాగాల్లో వయసు ఇవ్వడం జరిగింది, స్టైఫండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఇవ్వడం జరిగింది. బిట్ షాట్ బెస్ట్ స్కోర్ మార్గము ఇక్కడ మనకు 300 పైగా స్కోరు, 2 సెషన్లు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సులు, బోర్డు టాపర్స్కు నేరుగా ప్రవేశం, వినూత్న బోధన విధానము ఇది ఇవ్వడం జరిగింది. ముఖ్య సమాచారంలో మనం చూసుకుంటే దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ మార్చి 16. దరఖాస్తు సవరణకు అవకాశం మార్చి 18, 20 మధ్యలో ఉంటుంది. బిట్ షాట్ సెషన్ 1 తేదీలు మనకు ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 15 నుంచి 17 వరకు 2026 సంవత్సరానికి సంబంధించి. సెషన్ 2 మాత్రం ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఉంది, 2026 సంవత్సరం. మరి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మే 20 నుంచి తేదీలు కూడా ఇవ్వడం జరిగింది. వివిధ సెషన్ల వారిగా తెలుగు రాష్ట్రాల పరీక్ష కేంద్రాలు బిట్స్ పిలానీలో హైదరాబాద్ క్యాంపస్, హైదరాబాద్ రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. పూర్తి వివరాలకు వెబ్సైట్ యొక్క అడ్రస్ ఉంది, చూసుకోండి. అదేవిధంగా ఐఐటి ఢిల్లీలో జేఆర్ఎఫ్ పోస్టులు ఉన్నాయి. మనకు ఒక పోస్ట్ ఉంది, చూసుకోండి. వెబ్సైట్ అడ్రస్ ఉంది. ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అదేవిధంగా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మనకు 25,487 పోస్టులు ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో మనకు సెక్యూరిటీ ఫోర్స్ ఉంది. మరి వివిధ విభాగంలో జోన్ల కింద రీజన్ల కింద ఉంది. రైఫిల్ మ్యాన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు వస్తుంది. 25,000 భారీ సంఖ్యలో పడడం జరిగింది, చూసుకోండి. ఇక్కడ దరఖాస్తు వివిధ విభాగాలు, వయసు, వేతనం కూడా, ఎంపిక విధానము, దరఖాస్తు విధానం ఆన్లైన్లో. దరఖాస్తు ప్రారంభం ఆల్రెడీ డిసెంబర్ 1 నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఫీజు చివరి తేదీ మాత్రం చెల్లించడానికి జనవరి 1 వచ్చే సంవత్సరం ఈ నెల. మరి దరఖాస్తు సవరణల తేదీ జనవరి 8 నుంచి 10 వరకు. దరఖాస్తు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మాత్రం డిసెంబర్ ఈ నెల 31 వరకు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ మాత్రం ఏప్రిల్ తేదీలో ఉంటుంది, ఏప్రిల్ నెలలో ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. తర్వాత మే మొదటి వారంలో ఈఏపీ సెట్ పరీక్షలు త్వరలో
సెట్స్ నిర్వహించేందుకు యూనివర్సిటీల కన్వీనర్లు ఖరారు చేశారు. ఈసారి ముందస్తు ఆలోచనలో ఉన్నత విద్యా మండలి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వృత్తి విద్యా కోర్సులలో కూడా ప్రవేశాల కోసం నిర్వహించే సెట్స్ పరీక్షల నిర్వహణ కూడా కసరత్తును ఉన్నత విద్యా మండలి వేగవంతం చేసింది. ఈ ఏ పరీక్షను ఏ యూనివర్సిటీ నిర్వహించాలనే అంశం పై మరో 2, 3 రోజులలో కూడా స్పష్టత రానుంది కాబట్టి పరీక్షల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేటటువంటి కన్వీనర్ల ఎంపిక ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది కాబట్టి ఇక్కడ మనకు మే మొదటి వారం ఈ ఎపిసోడ్ 2, 3 రోజుల్లో షెడ్యూల్ అనేది విడుదల అవుతుంది. ఒగ్గు కథ ఇక్కడ మనకు తెలంగాణ జానపద కళారూపాలు ఒగ్గు కథ కానీ ఒగ్గు అనేది వాయిద్యంతో కథ చెప్పే కళారూపమే కాబట్టి ఒగ్గు కథ. ఒగ్గు అనేది కూడా ఒక చర్మ వాద్యమే కాబట్టి ఇది శివుని చేతిలో ఉన్నటువంటి డమరుకాన్ని పోలి ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి కళారూపమే ఈ ఒగ్గు కథ. ఇది జీకే కరెంట్ సంబంధించి చుక్క సత్యయ్య మిద్యరాములు వీళ్ళు ఒగ్గు కథకు విశేష చాలా మరి ఒక ఒగ్గు కథను ముందంజలో ఉండి తీసుకువెళ్ళిండ్రు ముందుకు. మరి జనవరి ఈ నెల ఈ చివరి 31 నుంచి యూజీసీ నెట్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 31 నుంచి పరీక్షలు బుధవారము నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 7 వరకు రోజుకు 2 సెషన్లు ఆన్లైన్ విధానంలో ఉంటుంది కాబట్టి యూజీసీ నెట్ పరీక్ష జరుగుతున్నది కాబట్టి మరి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మొత్తం 85 సబ్జెక్టులకు యూజీసీ నెట్ నిర్వహించనుంది. గత అక్టోబర్ 7 నుంచి నవంబర్ 7 వరకు ఆన్లైన్లో యూజీసీ నెట్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. మరి ఈ పరీక్ష కూడా ఏటా 2 సార్లు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి యూజీసీ నెట్ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు. పేపర్ 2లో 100 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులు. మరి పరీక్షకు 3 గంటల వ్యవధి. లాంగ్వేజెస్ మినహా మరి ఇక్కడ ప్రశ్నపత్రం అనేది ఇంగ్లీషు, హిందీలో ఉంటుంది. అదేవిధంగా ఆప్టెల్ లిమిటెడ్లో మనకు ప్రభుత్వ సంస్థ ఇండియా ఆప్టెల్ లిమిటెడ్లో హిందీ పోస్టులు మొత్తము భర్తీకి ప్రకటన 150 పోస్టులు. ఇక్కడ పోస్టుల వేరే ప్రాజెక్టు టెక్నీషియన్ పోతే విభాగాలు ఫిట్టర్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ వెబ్సైట్లో మరి పూర్తి దరఖాస్తు తీసుకుంటారు. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. జనవరి 16 చివరి తేదీ. అదేవిధంగా మనకు ఇర్కాన్లో నవరత్న కంపెనీ ఇర్కాన్ లిమిటెడ్లో కూడా మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన కూడా 89 పోస్టులు 32 పోస్టుల భర్తీకి 2 పోస్టులు మేనేజర్ ఎలక్ట్రికల్ పోస్టులు. మరి 60% మార్కులు అర్హత మాత్రం సంబంధిత బీఈ కానీ బీటెక్లో కానీ గుర్తింపుతో పాటు అనుభవం కూడా ఉండాలి. ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాలి. జనవరి 19 చివరి తేదీ. అదేవిధంగా మనకు వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు, పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్లు బెంగళూరులో సిఎస్ఐఆర్లో కూడా 4th పారడై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ పైన 5 పోస్టులు ఉన్నాయి. సీనియర్ ప్రాజెక్టు అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇప్పుడు వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తులు ఉంటుంది అండి. ఈ నెల చివరి తేదీ 31 వరకు. మరి ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మీకు అందించడం జరుగుతుంది. మనకు మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తూ మాత్రం బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. మా యొక్క ఛానల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం, జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన మరి సమగ్ర సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి మరి ఒకసారి మిత్రులందరూ మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. మరి మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు.